హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు పిల్లల్ని తీసుకొని మేమైతే సరదాగా ఈవినింగ్ టైంలో బయటకైతే వెళ్తున్నాము. వాళ్ళకి దివాళీ హాలిడేస్ ఇచ్చేసారనమాట. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. అందుకని ఊర్లో ఫన్ ఫేర్ నడుస్తుంది. ఇంక ఫన్ ఫేర్‌కి తీసుకెళ్దామని బయలుదేరి వెళ్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ వింగర్ అయితే వచ్చింది. ఈ ఈ వింగర్ ఏంటంటే మా కంపెనీ తరపుననమాట. దీన్ని ముందుగానే మనం బుక్ చేసుకోవాల్సుంటుంది. అంటే మనం ఎన్నింటికి వెళ్తున్నాము, పికప్ ఏంటి, డ్రాపింగ్ టైమ్ ఏంటనేది చెప్పాలి. దాని ప్రకారం వాళ్ళైతే అడ్జస్ట్ చేస్తారు. లేదంటే వేరే వాళ్ళు బుక్ చేసుకుంటారు గదా! అందుకే ముందుగానే మనం టైమింగ్స్ చెప్పి బుక్ చేసుకోవాలనమాట. మేము ఈవినింగ్ టైమ్‌లో బుక్ చేసుకున్నాము. ఇంక మా జెన్నీ ఏమో ఇక్కడ ప్లేసెస్ అయితే చేంజ్ చేస్తా ఉంది. ఇంక లాస్ట్‌కైతే వాళ్ళ డ్యాడీ పక్కొచ్చి కూర్చుంది. ఇక్కడేంటంటే ఈ టైంలో మా పేరు మీద బుక్ అయిందని జెప్పేసి సైన్ తీసుకుంటారనమాట. ఇంకా ఆ టైంలో వేరే వాళ్ళకైతే బుకింగ్ అనేది ఇవ్వరు. ఇంకిప్పుడు చూడండి టైం 6:30 అవ్వొస్తుంది. ఘాట్ మీదేమో ట్రాఫిక్ జామ్ అయింది. అసలకే లేట్ అయిందనుకుంటే ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడేమో ఇవి పెద్ద పెద్ద గోడలు కనిపిస్తున్నాయి చూసారా? ఈ ఘాటు చుట్టూ ఒక 3, 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయన్నమాట ఇట్లాగా. ఇంక వీటి మీద కొన్ని ఏయో బొమ్మలు గీశారు. ఇవేంటంటే వర్షం పడ్డప్పుడు కొండ చర్యలు విరిగి రోడ్డు మీద పడిపోకుండా ఈ గోడలు ఆపుతేనే కట్టారు. కానీ వర్షానికి అవి కొండ చర్యలు విరిగి పడి ఆ గోడలు కూడా రోడ్డు మీదకొచ్చేసినియి. ఇంక మేమైతే ఘాట్ దాటి ఇంగ సిటీలోకైతే ఎంటర్ అయిపోయాము. మేమేమో కొండ మీద ఉంటామనమాట. సిటీకి మాకు మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది రావడానికి. ఇంకేదైనా అవసరం అనుకుంటే మాత్రం ఇంక కంపల్సరీ సిటీకైతే వచ్చేసి వెళ్తూ ఉంటాము. ఇంకా ఫన్ ఫేర్‌కైతే ఎంటర్ అయిపోయాము. ఈ దివాళీ హాలిడేస్ కాబట్టి అందరూ ఊర్లకెళ్తారు. ఇక్కడ మహారాష్ట్రలో పెద్ద పండుగల్లో ఒకటి ఒకటి దీవాళి అనమాట. ఇంకంత రష్ అయితే ఏం లేదు. కొంచెం ఖాళీగానే ఉంది. ఇక్కడొచ్చి ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలనమాట. పర్ పర్సన్‌కొచ్చేసి రూ. 20 అని బెట్టారు. మా హస్బెండ్ ఎళ్లారు టికెట్స్ తీసుకోవడానికి. ఇంక టికెట్స్ తీసుకొనైతే బయలుదేరి వెళ్తున్నాము. ఇక్కడ టికెట్ అయితే చెకింగ్ చేసి పంపిస్తుందనమాట ఆవిడ. ఇంక టికెట్ చెక్ చేసుకొని వెళ్ళంగానే లోపలికి ఇలా ఎంట్రన్స్‌లో అయితే ఈ రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్, ఇంక క్లిప్స్ ఇలా అన్నీ కలిపి ఒక పెద్ద షాప్‌లాగా అయితే పెట్టారనమాట. ఇంక ఈ స్టాల్‌లో అయితే మేము కొన్నయితే తీసుకున్నాము. పిల్లలకి హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అయితే నేను కొనుక్కున్నాననమాట. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి కానీ వీళ్ళైతే వేసుకోరు. అందుకని తీసుకోలేదు. ఇక్కడ మా హనీ ఏదో ట్రై చేస్తుంది. ఇంక అన్నీ ఒక రౌండ్ చూసి ఏదైనా కొత్తగా ఉన్నాయా అని చూసి బయలుదేరి వెళ్తున్నాము. బ్యాక్ సైడ్ ఉన్నాయేమో చిన్న చిన్న క్లిప్స్ అనమాట. రేట్ అయితే రీజనబుల్‌గానే ఉంది. కొన్ని ఫన్ ఫేర్‌లో ఏంటంటే రేట్ ఎక్కువగా అమ్ముతారు గదా! రీజనబుల్‌గా ఉంది. ఇక్కడ టాప్స్ కూడా పర్లేదు. క్వాలిటీ బావుంది. రేటు కూడా 230, 300 అలా ఉన్నాయన్నమాట. ఇంకిక్కడేంటంటే పెన్నులు అమ్ముతున్నారు. ఈ పెన్నులు గూడా పర్లేదు. ఇంకా 20, 30 అలా ఉన్నాయి. కాకపోతే ఇంక వీళ్ళు వేస్ట్ పడేస్తారని చెప్పి తీసుకోలేదు. ఇంకేంటంటే ఇక్కడికొచ్చేసరికి పిల్లల గురుగులనమాట. ఇంక వీటిలిని చూస్తే పిల్లలు అస్సలు వదిలిపెట్టరు కదా! ఇంక మా వాళ్ళైతే ఒక్కొక్కటి తీసుకుంటా ఉన్నారు. ఫస్ట్ రోలోదొచ్చేమో రూ. 10, సెకండ్ రోలోదొచ్చేమో 20, 30 అలాగా రేట్ అయితే సెట్ చేసి పెట్టారనమాట. వీళ్ళకేమేం కావాలని చెప్పేసి అయితే తీసుకున్నారు. కొన్నైతే కొన్నారు. ఇంకిక్కడ చాలా స్టాల్స్ పెట్టారండి. కానీ మా జెన్నీ అస్సలు చూడనీయట్లేదు. ఇంక వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా అవెక్కాలి, ఇదెక్కాలని ఏడుస్తూ ఉంది తీసుకెళ్ళమని. ఇంక నేనేమో ఇక్కడ స్కర్ట్స్ చూస్తున్నాను. ఏంటంటే సైజ్ వారీగా ఉన్నాయన్నమాట రేటు 230, 300, 400 అలా వచ్చి రేంజ్. ఇంకవి చూస్తూ ఇవి చెప్పులు ఇవి కూడా పర్లేదు రీజనబుల్‌గానే ఉన్నాయి. ఇక్కడైతే మా జెన్నీ అస్సలు ఊరుకోవట్లేదు. హెలికాప్టర్ ఎక్కాలని చెప్పి గొడవనమాట. ఇంక తీసుకెళ్ళాము. స్టార్టింగ్‌లోనే హెలికాప్టర్ ఉంది చిన్న పిల్లలకి. అదైతే ఎక్కేసింది. ఈ ఎక్కేటప్పుడు మాత్రం వద్దని చెప్తున్నా ఎక్కింది. ఎక్కిన దగ్గర నుంచి స్టార్టింగ్‌లో బానే ఉంది. ఇంకెక్కిన దగ్గర నుంచి భయమేసి దింపండి, దింపండి అంటుంది. మేమేమో ఇంకెక్కిచ్చామని చెప్పేసి కొంచేపు ఉంచాం. ఇంక మేము వినట్లేదని చెప్పి ఇంకా ఆ తిప్పే అతన్ని అడుగుతుందనమాట. అంకుల్ రుక్కో, రుక్కో అని. ఇంకెలాగో ఏడుస్తుందని చెప్పేసి దింపేసాము. ఇంకిక్కడేమో కారెక్కుతానంటుంది. కారు ఇప్పుడొద్దులే కొంచేపు ఆడ అటు ఇటు వెళ్ళేసి వచ్చినాక ఎక్కుదాము అనేసి ఇంకా ముందుకైతే తీసుకెళ్తున్నాం. ఏమేమి ఉన్నాయో చూస్తున్నాం అనమాట. ఇక్కడేమో మా ఇద్దరు పిల్లలొచ్చి
ఇంక జెయింట్ వీల్ ఎక్కడానికే బయలుదేరారు. ఇంక వాళ్ళిద్దరు ఒక్కళ్ళే భయపడతారని చెప్పి నేను వెళ్తున్నానన్నమాట. చాలా ఇయర్స్ అవుతుంది నేను జెయింట్ వీల్ ఎక్కి. మా విన్నీకి భయమనమాట. ఇంక నా పక్కన కూర్చోమంటే ఇంక నేను మా విన్నీ పక్కనైతే కూర్చున్నాను. హనీకైతే అస్సలు భయమే లేదు. చూడండి కింద అంటే ఫన్ ఫేర్ పెద్దదేం కాదు. కాకపోతే చిన్నది ప్లేసే. ఎక్కువ ప్లేస్ ఉండదు. ఇంక ఇది అది కాక అందరూ హాలిడేస్‌లో ఊరికెళ్తారు కదా! ఎక్కువ రష్ కూడా ఉండదని చెప్పేసి ఒక చిన్న ప్లేస్‌లో అయితే పెట్టారు. ఇంకిక్కడ మా జెన్నీ చూస్తా అరుస్తా ఉంది మమ్మల్ని చూసి. జెయింట్ వీల్ అయితే స్టార్ట్ అయింది. మేము జెయింట్ వీల్ తిరిగేసి వచ్చే లోపల మా జెన్నీ కార్ అయితే ఎక్కి తిరుగుతుందనమాట. ఇంక దీని మీద అయితే ఏడవలేదండి. ఆడుకుంటా ఉంది. ఇంక దిగమంటే లేదు లేదు నాకు భయం లేదు. నేను బానే కూర్చున్నాను. నేను ఇంకా కొంచెం కూర్చుంటానంటాను. లేదు టైం అయిపోయింది దిగు అంటే ఇంక అప్పుడైతే దిగిందనమాట. ఇంకిక్కడికి వచ్చినాక ఇదిగోండి జంపింగ్ ఇది ఎక్కుతానంటే వద్దులే తర్వాత ఎక్కిస్తాలే ఇప్పుడే కదా ఆడుకున్నాం అని చెప్పేసి ఆపేసాము. ఇంకిక్కడ వీళ్ళిద్దరేమో ఇంక ఇది ఎక్కడానికి బయలుదేరి వెళ్తున్నారు. వీళ్ళకి అస్సలు భయం లేదు. ఎంత ఫాస్ట్‌గా తిప్పినా కూడా ఇంకా ఫాస్ట్‌గా, ఇంకా ఫాస్ట్‌గా అంటున్నారు. ప్రతి ఒక్కటి ఎక్కి దిగుతున్నారు. వాళ్ళకసలు ఎంత ఫాస్ట్‌గా తిప్పినా కూడా భయం అనిపించట్లేదు. ఇంక అందులో జెన్నీ ఏమో ఇది ఆడుకుంటుందనమాట. ఇది ఇంక దీనిలో ఎక్కిచ్చాము. ఇంకా పిల్లలతో ఆడుకుంటా ఉంది. వాళ్ళొచ్చే లోపల ఈమె ఇది ఆడుకుంటా ఉంది. మా జెన్నీకి ఇది బా నచ్చిందనమాట. ఇంక దిగుమా చాలులే అంటంటే, లేదు ఇంకొంచేపు ఆడుకుంటానని చెప్తుంది. ఈలోపు మా హనీ, విన్నీ అయితే ఇది తిరిగేసైతే దిగుతున్నారు. అమ్మో! ఇది చూడడానికే కళ్ళు తిరుగుతున్నాయండి. కానీ వీళ్ళకి అస్సలు ఏమనిపించట్లేదు. దిగొచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఎక్కమంటారా అని అడుగుతున్నారు. ఇంకిక్కడేమో మా జెన్నీ ట్రైన్ అయితే ఎక్కిందనమాట. ఇంకొక్కటే భయపడిద్దని చెప్పి జెన్నీతో పాటు విన్నీ కూడా ఎక్కేసింది. ఇది చిన్న పిల్లల ట్రైన్ కదా! కొంచెం స్లోగా తీసుకెళ్తున్నాడనమాట. కాకపోతే రౌండ్స్ ఎక్కువ వేశారనుకోండి. ఇంకా ఆటలైతే అయిపోయినాయి. అన్నీ తిరిగేసేసారు. ఇక్కడేమో ఐస్‌కా గోలయితే ట్రై చేస్తున్నారనమాట. ఇదేమో ఒకటేమో బ్లూబెర్రీ టేస్ట్, ఇంకొకటేమో మిక్స్‌డ్ అనుకుంటా తీసుకున్నారు. ఇంక ఇటొచ్చిన తర్వాత ఇక్కడేమో ఇలా స్కర్ట్స్ అన్నీ అమ్ముతున్నారనమాట. ఇవి జీన్స్‌వి చాలా బాగున్నాయి. క్వాలిటీ అన్నీ. కాకపోతే సైజ్ మాత్రం సెట్ అవ్వట్లేదు. కొన్నైతే చూసాను. మా జెన్నీకి అది బా నచ్చింది. ఇంకిక్కడేమో మా హనీ వచ్చేసి ఇదైతే తీసుకుంది షవర్మా. ఇంక తలా ఒకటి తీసుకొని షవర్మా అయితే తింటున్నారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది షవర్మాకి. ఇంక అందరూ టేస్ట్ చేస్తున్నారన్నమాట షవర్మాది. తిరిగి తిరిగి అలిసిపోయారు పాపం ఆకలవుతుంది అందరికి. మా జెన్నీ ఏమో చికెన్ గ్రిల్ కబాబ్ తీసుకుందనమాట. ఆమెకొద్దంది షవర్మా. ఇంకా ఆమె ఒక్కటే కబాబ్ తింటుంది. ఇంకొకటి తందూరి చికెన్ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాము. తందూరి చికెన్ అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. అంతే కొన్ని రెస్టారెంట్‌లో టేస్ట్ అనుకుంటాము. కానీ ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో కూడా చాలా బాగా అయితే చేస్తారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా జనమైతే ఫుల్లు గర్దీ అనమాట. కూర్చోవడానికి కూడా ప్లేసెస్ లేవు. ఇంకిక్కడ మాకైతే తందూరి వచ్చేసింది. పిల్లలందరూ ఆడి ఆడి ఉన్నారు కదా! ఇంక ఆకలి మీద ఉన్నారు. వేడి వేడిగా ఉందనమాట. దీంతో పాటు గ్రీన్ చట్నీ ఇచ్చారు. కొద్దిగా అయితే క్యాబేజ్ ఇచ్చారు.
ఇంకా జెన్నీకైతే తినిపిస్తున్నాననమాట వేడిగా ఉందని చెప్పి. తినేసి అయిపోయిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఒక శివాజీ మహారాజ్‌ది పెద్దది ఒక స్టాచ్యూలాగా పెట్టారనమాట. మహారాష్ట్ర అంటే శివాజీ మహారాజ్ ఫేమస్ కదా! కట్టారనమాట. ఇంక మా వెహికల్ రావడానికి టైం ఉంది. అందుకని మేము ఇంక ఇట్లా వచ్చేసి చూసి ఫోటో దిగడానికైతే వచ్చాము. ఇంక మా పిల్లలేమో ఒక్కొక్క చోట నుంచొని ఫోటోస్ అయితే దిగుతున్నారు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.